ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పయింది. వాళ్ళు చేస్తున్న దాష్టికాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయటపెట్టాడన్న కక్షతో రేవంత్ బ్రదర్స్ సాగించిన వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. సొంత ఇంటికి వెళ్లే దారిని కూడా మూసి తనపై యనుమల సోదరులు నింద వేశారన్న మనస్తాపంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాంకుంట్ల సాయిరెడ్డి 85 ఏండ్ల వ్యక్తి, స్వయాన రైతు. అంత ఆషామాషి మనిషేం కాదు. సుదీర్ఘంగా రాజకీయాల్లో నలిగినవాడు. 13 ఏండ్ల సర్పంచ్గా పనిచేశాడు. ఆయన ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసిపోయాయి. కారణం రేవంత్, ఆయన బ్రదర్సేనని సాయిరెడ్డి స్వయంగా తన సూసైడ్ నోట్లో రాసి చనిపోయాడు. ముదిమి వయసులో ముసలితనంలో ప్రశాంతంగా జీవించాల్సిన సాయిరెడ్డి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారకులెవరు? ముఖ్యమంత్రి స్వగ్రామం కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో ఏ అరాచక కాండ రాజ్యమేలుతోంది? సొంత ఊరివాడన్న ప్రేమ లేదు, తమ కులంవాడేనన్న ఆప్యాయత లేదు, మాజీ సర్పంచ్ అన్న గౌరవం లేదు, 85 ఏండ్ల ముదుసలి అన్న దయ కూడా లేదు. ఇది రౌడీ రాజ్యమా? ఎవరు ఎదిరిస్తే వాళ్లను వేధించడమేనా ఇప్పుడు జరుగుతోంది? బలహీనులను బాధించే ఈ కిరాతకమేంటి? వృద్ధులను వదలని వికృతమేంటి? అధికార అండ చూసుకుని అరాజకీయం వికటాట్టహాసం చేస్తోందా? నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలంలో సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి కల్వకుర్తిలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం రేవంత్ బ్రదర్స్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాశాడు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో లగచర్ల ఘటన నుంచి ప్రజలు తేరుకోకముందే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి స్వగ్రామంలో సీఎం సోదరుల వేధింపులతో ఓ మాజీ సర్పంచ్ బలబరమనడానికి పాల్పడడం కలకలం చేసిందే. సాయిరెడ్డికి గ్రామాలలో మంచి మనిషిగా పేరున్నది. ఆయన పార్టీలకు అతీతంగా ఉంటారని, నిజాయితీపరుడని, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి మాట్లాడే వ్యక్తిత్వం తనదని ఊరివాళ్లు చెబుతున్నారు. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే నేరుగా హెచ్చరించేవాడని, రేవంత్ రెడ్డి కుటుంబ అరాచకాలపై పలుమార్లు నిలదీశాడని, ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడని తెలిపింది. దీనిపై కక్ష పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఆయన సోదరులు తన ఇంటి ముందు పశువుల దవాఖానా, కాంపౌండ్ వాల్ కడుతున్నామని చెప్పి ఇంటికి వెళ్లేందుకు కనీసం దారి కూడా లేకుండా గోడ నిర్మించారని, నిందలు వేశారని, ఈ బాధలు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సాయిరెడ్డి లేఖలో పేర్కొన్నాడు. తన ఇంటికి వెళ్లేందుకు కనీసం నడకదారైనా ఇవ్వాలని సాయిరెడ్డి గ్రామ కార్యదర్శిని, రేవంత్ రెడ్డి అనుచరులను వేడుకున్నాడు. సాయిరెడ్డిని చూసి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి అనుచరులు వెకిలిగా మాట్లాడారని, తగిన శాస్తి చేస్తామంటూ బెదిరింపులకు దిగారని తెలిసిందే. నేను పాంకుంట్ల సాయిరెడ్డి, సన్ ఆఫ్ రంగారెడ్డి, ఎక్స్ సర్పంచ్. గ్రామంలో నా సొంత ఇల్లు సుమారుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించుకొని ఇంటి ముంగల దారి కోసం ఇంటి ముంగల ఉన్న ఒక పాడుబావి బొంద నా సొంత ఖర్చులతో పూడ్చుకొని నా ఇంటికి పాలబూతు పక్క నుంచి దారి చేసుకున్నాను. కాని ప్రస్తుతం సీఎం యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద కక్షగట్టి నా ఇంటి ముందల పశువుల దవాఖానా కట్టారు. అయినను నేను ఎలాంటి ఆక్షేపణ చేయలేదు. దవాఖానా పక్క నుండి నా ఇంటికి దారి ఇడవమన్నాను. నా ఇంటికి దారి ఇడుస్తామని చెప్పారు. కాని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల నింద మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించుటకు పూనినారు. నేను ఏ పార్టీ కాదు, నాది ప్రస్తుతం దేవుని పార్టీ. కాని ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నా ఇంటికి దారి ఉండదని అనుకోలేదు. అందుకే బాధతో చనిపోచున్నాను. ఇట్లు పాంకుంట్ల సాయిరెడ్డి, మాజీ సర్పంచ్, కొండారెడ్డిపల్లి మండలం, వంగూరు. ఆగస్టు నుంచి సాయిరెడ్డిని రేవంత్ సోదరులు టార్గెట్ చేసినట్టు తెలిసిందే. అంతకు ముందు నుంచే ఇబ్బందులు పెట్టాలని చూసినా ఆగస్టు నుంచే వేధింపులు తీవ్రమైనట్టు తెలుస్తోంది. సాయిరెడ్డి తన ఇంటిని 40 ఏండ్ల క్రితం నిర్మించుకున్నాడు. ఇంటి సమీపంలో పాడుబడ్డ బాయి బొంద ఉంటే సొంత ఖర్చులతో పూడ్చి దారిగా మార్చుకున్నాడు. ఇక్కడ ఇప్పుడు పశువుల దవాఖానా, కాంపౌండ్ వాల్ కట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పనులు మొదలుపెట్టారు. 4 రోజుల నుంచి సాయిరెడ్డి ఇంటికి వెళ్లే దారి మొత్తాన్ని మూసివేసే దిశగా నిర్మాణ పనులు చేపట్టారు. కాంగ్రెస్ లో క్రియాశీలక పాత్ర పోషించిన సాయిరెడ్డి కొండారెడ్డిపల్లి గ్రామానికి 2 దఫాల్లో 13 ఏండ్ల పాటు సర్పంచ్గా వ్యవహరించారు.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. గ్రామాభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేశారన్న పేరు సాయిరెడ్డికి ఉంది. అతడికి భార్య రామలక్ష్మి, 2 కొడుకులు మాధవరెడ్డి, వెంకటరెడ్డి, కూతురు సులోచన ఉన్నారు. కాగా వెంకటరెడ్డి వారం క్రితమే అమెరికా వెళ్లగా అతడు వచ్చాక సాయిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వారిని ఎదిరించి బతకలేమని సాయిరెడ్డి కుమారుడు మాధవరెడ్డి చెప్పాడు.